హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ బై మహేష్. ఈరోజు మనం హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఈ పల్లీ చట్నీ దోశ, ఇడ్లీ, పూరి, చపాతీ, ఉప్మాలకి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 కప్పుల పల్లీలు వేయాలి. వీటిని లో ఫ్లేమ్ లో వేయించాలి. లో ఫ్లేమ్ లో వేయించడం వల్ల చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది. వేయించిన పల్లీలు ఒక ప్లేట్ లో వేసుకొని చల్లారిన తర్వాత వాటి పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 10-12 పండుమాగిన పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. పండుమాగిన పచ్చిమిర్చి లేకపోతే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. తర్వాత అదే ప్యాన్ లోకి కొత్తిమీర వేసి వేయించాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పొట్టు తీసిన పల్లీలు వేసి తర్వాత వేయించిన కొత్తిమీర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, వేయించిన పచ్చిమిర్చి, తగినంత రాళ్ళ ఉప్పు, జీలకర్ర చిటికెడు వేసుకోవాలి. చివరిగా నానబెట్టిన నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోవాలి. చింతపండు నేను 5 నిమిషాల ముందే నానబెట్టుకున్నాను. ఇప్పుడు నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి 1 టేబుల్ స్పూన్ నూనె వేయండి. నూనె వేడెక్కాక అందులో సాసవలు, శనగపప్పు, మినపప్పు, 2 కరివేపాకు రెమ్మలు, 2 ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన చట్నీ ఒక గిన్నెలో పెట్టుకొని తాలింపు పెట్టినది దీనిలోకి వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పల్లీ చట్నీ రెడీ. మీరు కూడా ఈ చట్నీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు.